ఆలస్యం అమృతం ద్వారా మీ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు డాక్టరేట్ వచ్చిన, నన్ను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వరించిన, నేను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన ఇదంతా మీ చలవే అని భావిస్తున్నాను. 1963లో ఎన్టీఆర్ గారితో రాముడు భీముడు సినిమా నిర్మించి నిర్మాతగా మీ ముందుకు వస్తే నన్ను ఆదరించారు. 1971లో భారీ సెట్టింగ్స్తో ప్రేమనగర్ సినిమా నిర్మిస్తే ఆ సినిమాని విజయవంతం చేయడమే కాక ఈనాడు అన్ని భాషల్లో కలిపి 134 సినిమాలు నిర్మించే అవకాశం కల్పించారు. ఇప్పుడు నేను ఓ వెరైటీ సినిమాతో మీ ముందుకు వచ్చాను. 2 గంటల సేపు ట్రైను లేట్ అయితే అందులో వెళ్లాల్సిన ప్రయాణికులకు కలిగే ఆలస్యమే ఈ అమృతం. ఎప్పటిలాగా మీరు నన్ను ఆదరిస్తారని ఆశిస్తూ ఈ సినిమాని మీ ముందుకు తెచ్చాను. ₹30 అండి. ₹1000 చేంజ్ లేదు. ఉంచుకో. విజయవాడ. మొబైల్. గౌరవనీయులైన నాన్నగారికి నమస్కారాలు. మీరు నా కోసం ఎన్నో చేశారు. నేను అడిగితే కొండ మీద కోతినైనా తీసుకొచ్చేవారు. కానీ అడగకుండానే ఓ కోతిని తీసుకొచ్చి వాడితోనే నా పెళ్ళి అన్నారు. చదువు విషయంలో నా అభిప్రాయానికి విలువనిచ్చిన మీరు నా పెళ్లి విషయంలో ఎందుకు ఇవ్వడం లేదో అర్థం కావట్లేదు. నేను అతన్ని పెళ్లి చేసుకుంటే ప్రతిరోజు చావాలి. రోజు చావడం కంటే ఒక్కసారే చచ్చిపోతే ఆ బాధ తప్పుతుంది. ఇంజనీరింగ్ పాస్ అయితే బెజవాడ కనకదుర్గమ్మకి పట్టుచీర పెడతానని మొక్కుకున్నాను. అది తీర్చేసి చచ్చిపోవాలనుకుంటున్నాను. మీకు దూరం అవుతున్నందుకు బాధగా ఉన్నా చచ్చిపోవడానికి బాధ లేదు. పొద్దున్నే నా మొహం చూసి కానీ కళ్ళు తెరవని మీరు ఇక నా మొహం చూడలేరు నాన్నగారు. ఇదేంటి, ప్రస్తుతం స్టేషన్లో వెళ్ళబోయే ట్రైన్ ఏం లేదు, ఈ అమ్మాయి ఇలా పరుగులు పెట్టి కన్ఫ్యూజ్ చేస్తుందేంటి? ఏమండి, పిల్లల్ని కన్నడంతో సరిపోదండి, కంటికి రెప్పలా చూసుకోవాలి. కొంచెం లేట్ అయ్యింటే ఏమేది? అయినా మీ అమ్మాయి అచ్చు మీ నోట్లో చూడబడ్డట్టుంది. మీ ముక్కే మీ కల్లే. జెరాక్స్ కాపీ. జాగ్రత్త. బాయ్. జాగ్రత్త. హలో.
ఏకంగా దీన్ని నా బిడ్డ చేసేసాడు. అసలేంటి వీడి ఉద్దేశం? సారీ అమ్మా, అసలే నేను ప్రాబ్లంలో ఉన్నాను. మీ అమ్మ వచ్చేంత వరకు ఓపిక పట్టే. సారీ తల్లి. ఎవరి కోసం ఎవరి కోసం బిష ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం? అబ్బా! ఈ బాత్రూమ్ మాత్రం మనందరి కోసం. ఓ రాపరా బాబు, నీ స్టోన్ ఇళ్ళకి చచ్చిపోతున్నా. ఆగదు, ఆగదు, ఆగితే రైలు వచ్చిందంటే నువ్వు ఆగమన్నా ఆగదు, తొందరగా దులిపేసుకొచ్చాయి. హలో, డబ్బులు ఎంత? 1 కైతే 1 రూపీ, 2 కైతే 2 రూపీస్. ఇవ్వకపోతే ఎళ్ళనిచ్చేది లేదు. అయితే చంటిగాని ఫాలో అయిపోతాను, మిగతా వాళ్ళు నన్ను చూసి ఫాలో అయిపోతారు. అప్పుడు నువ్వే పోసుకొని నువ్వే కడుక్కోవాలి. బ్రదరు, ఎక్కడ పడితే ఎక్కడ జిప్పులు ఓపెన్ చేస్తే మనకే కంపు మనకే జప్పు. ఇదిగో రూపాయి, లోపలికి వెళ్ళు. సారీ బాస్, నా దగ్గర కూడా ఉంది. ఇదిగో. ఇదిగోండి. చిన్న సూది కూడా గుచ్చకుండా గుణపం తెగేసినట్టు భలే థ్యాంక్స్ అండి. రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 ఈ లెటర్ రామ. చూడండి, ఎవరో అమ్మాయి సూసైడ్ చేసుకోబోతున్నట్టు రాసింది. రేణు చెలుపు అమ్మాయి ఎవరో కనిపెట్టి భగవద్గీత చెప్పి మనసు మారుతాం. మీరిద్దరూ ఇక్కడే ఉండండి, నువ్వు పద. ఈ రోజు నిన్ను అదృష్టం వరిస్తుంది. భలే మంచి రోజు, వంటకాలు లేనివాని బాబయ్య, ధర్మం చేయని బాబయ్య, ధర్మం చేసుకోండి బాబయ్య. వద్దున వచ్చేస్తారు, ఇంకా పోనవలేదా? రోజు ఇలాగే చెప్పి తప్పించుకుంటావా బాబయ్య? ఇదిగోండి బాబయ్య, రూపాయి బిస్కెట్ ఇచ్చుకోండి. ముష్టి తీసుకా. భలే మంచి పోనేది కదా, ధర్మం చేసుకో. ఇదిగో ఈ ముష్టి. 2 కాళ్ళు లేనివాని బాబయ్య. ఎలా అలాగుంటుందో ఏంటో, ముష్టోడు దొరికిపోయావు. భలే బ్యాడ్ రోజు, వసంత. వాటర్ బాటిల్ ఇవ్వండి. ముష్టోడు పోనీ పర్వాలేదు, బాగానే ఉంది. సిల్లర్ మర్చిపోయింది. ఏమా సంగీత విద్వాంసులా ఉన్నా, నీకేం కావాలా? ఏ మమ్మీ, నేను మొక్కు తీర్చేసానే. వీసా పాస్పోర్ట్ కి పూజ కూడా అయిపోయింది. నీకు విషయం తెలుసా? వీసా మీద స్వామి పువ్వు కూడా పడింది. బుజ్జి, ఎక్కడ మీ అమ్మ? ఓ, నీకు మాటలు రావు కదా. సరే, ఏడు. మీ అమ్మ మళ్ళీ వదిలేసిందా? సరే, ఎక్కడున్నా పట్టించుకుందాం మీ అమ్మని. చాదులో ఉంది. మాస్టారు పిలిస్తే పలకుండా వెళ్ళిపోతారేంటండి? నువ్వేమన్నావు? మాస్టారు. నేను ఎవరిని? స్టేషన్ మాస్టర్ కదా? ఇప్పుడు చెప్పు. టికెట్ కన్ఫర్మేషన్ గా, ట్రైన్ ఇన్ఫర్మేషన్? ఇన్ఫర్మేషన్ కే సార్. దేనికి? ఐశ్వర్యాల కళ్ళేసుకొని, శ్రీయాల పళ్ళేసుకొని, ఇలియానాల ఒళ్ళేసుకొని అమ్మాయినా కనిపించిందండి. నేనంత లక్కీ ఫీల్ కాదు బాబు. నాకు గుడ్సులు తప్ప ఇంకేం కనపడవు. ఇంతకీ ఆ అమ్మాయికి తమరికి ఏంటి సంబంధం? నాకు కదండి, ఈ చంటిదానికి ఆ అమ్మాయికి తల్లి కూతురు సంబంధం. పాప వదిలి వీడు ఇంట్లో పబ్లిసిటీ చేస్తున్నాడు. నువ్వు చెప్పిన పోలికలో ఉన్న అమ్మాయి ఎవరైనా నాకు కనబడితే నీకు ఇన్ఫార్మ్ చేస్తాను, నువ్వు కన్ఫర్మ్ చేసుకో. ఇప్పుడు వీడు నన్ను చూశాడంటే ఖచ్చితంగా నీ పిల్లని అంటకట్టేస్తాడు. ట్రైన్ వచ్చేంత వరకు వీడికి కనిపించకుండా ఉండడమే మంచిది. నాన్నగారికి సూసైడ్ లెటర్ రాసిన ఈ అమ్మాయిని ఎలాగైనా పట్టుకోవాలి. అయ్యో, నా లెటర్. అయ్యో, తప్పుకో నాయనా.
రాలేదయ్యా. మ్యాటర్ తెలిసాక లెటర్తో పనే ఉంది హరే రామ. పద అమ్మాయిని వెతుకుదాం. ఇంతమందిలో ఆ అమ్మాయి ఎవరో ఎలా తెలుస్తుంది? భయంతోనూ బాధతోనూ బిత్తర చూపులు చూస్తూ ఒంటరిగా ఏ అమ్మాయి కనపడుతుందో ఆ అమ్మాయే హరే రామ. పద పద. ట్రైన్ వచ్చే వరకు వీళ్ళు కంటపడకూడదు. ఇది నా బ్యాగే. నేను బ్యాగ్ మర్చిపోతే మీరు తీసుకొచ్చి మరీ ఇస్తున్నారు. మీరెంత మంచివారండి. చాలా థ్యాంక్స్ అండి. ఈ రోజు నిన్ను అదృష్టం వరిస్తుంది. భలే కనిపెట్టావరా మీ అమ్మని. అరే ఇక్కడ ఉండాలి. ఏమైంది? అమ్మా బుజ్జి, నువ్వు ఆడుకోవాలి కానీ మీ అమ్మ ఆడుచుకుంటుందే మాతో ఫుట్బాల్. స్టేషన్ మాస్టారు, ఆ అమ్మాయి కనపడిందా సార్? ఏమయ్యా, ఒక్క హీరోయిన్ పట్టుకోవడానికి నిర్మాతలు 3 చెరువులు నీళ్లు తాగుతున్నారంట. నువ్వు 3 అమ్మాయిని కలిపి చెప్పావు. అంత అందమైన అమ్మాయి ఎక్కడ దొరుకుద్దయా? ఏంటో సార్, ఈ అమ్మాయిలంతా ఫస్ట్ లవ్ లవ్ అని పార్కులు ఎంత తిరుగుతారు, తర్వాత ఎంజాయ్ ఎంజాయ్ అని హోటల్ ఎంత తిరుగుతారు, తర్వాత కడుపు కడుపు అని హాస్పిటల్ ఎంత తిరుగుతారు, చివరికి కనేసి ఇలా రైల్వే స్టేషన్ ఎంత తిరుగుతారు. సార్, ఆ రోజే బాయ్ ఫ్రెండ్ నుంచి తప్పించుకొని తిరుగుంటే ఈ రోజు మన నుంచి తప్పించుకొని తిరిగే కర్మ ఉండేది కాదు కదండి. ఆహా, యూత్ పురాణం అంతా బాగా చెప్పావయ్యా. థ్యాంక్స్ సార్. సార్, దానికి కడుపు అని 5 నెలలు తెలిసి ఉంటుందండి. అప్పుడు ఆపరేషన్ చేస్తే డాక్టర్ చస్తావని ఉంటాడు. అందుకే చచ్చినట్టు కనేసి ఇలా వదిలేసిందండి. ఆహా, భలే చెప్పావయ్యా. ఈ అమ్మాయి సార్, ఈ అమ్మాయి. ఏం వాగుతున్నారో నా గురించి? నీ పీక పిసికి చంపేస్తాను. నువ్వు పట్టుకోవాల్సిన ఇతని పేక కాదు, నీ కడుపు చేసినోడు పేక. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? మంత్రిది. నాకు ఈ పాపకి ఏ సంబంధం లేదు. ఈ పాపకు నీకే సంబంధం లేకపోతే నన్ను చూడగానే దొంగలాగా ఎందుకు పారిపోయావు? అసలు నువ్వు ఇలా దొంగచాటుగా ముసుకేసి కూర్చోవలసిన కర్మ ఏంటి? ప్లీజ్, నాది వేరే ప్రాబ్లం. ముందు నా మాట వినండి. ముందు మేము చెప్పేది వినవమ్మా. నువ్వు కడుపు చేయించుకోవడంలో తప్పు లేదు, కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో తప్పు చేశావు. బాయ్ ఫ్రెండ్ తో తిరగడంలో తప్పు లేదు, బాయ్ ఫ్రెండ్ సెలెక్ట్ చేసుకోవడంలో నాకు అసలు తప్పు బాయ్ ఫ్రెండే చేశావు. లేడు. తప్పులు ఎవరైనా చేస్తారు, కానీ దిద్దుకునే వాళ్ళే గొప్పవాళ్ళు. నేను ఇలాంటి తప్పులు ఎన్నో దిద్దుకున్నాను. మాస్టర్, మీ కడుపు వచ్చిందా? ఎవరికవా నువ్వు చెప్పమ్మా, ఎవరు నీ బాయ్ ఫ్రెండ్? హూ ఇస్ హీ? టెల్ మీ. చెప్పమ్మా, చెప్పు. ఏమండి? నిన్ను మోసం చేసిన అబ్బాయి ఎవరో చెప్పు. బాయ్ ఫ్రెండ్ లేడు. మా ప్రయాణాన్ని ఆపుకునైనా హెల్ప్ చేస్తాం. ఓ మై గాడ్, మీ అందరికి పిచ్చి పట్టిందా ఏంటి? మేం బానే ఉన్నాం. ముందు మీ బాబుని మీరు తీసుకోండి. మర్చిపోయా. తీసుకో, 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 తీసుకో. వినిపించుకోండి. మేడం, మీకోసం వెతుకుతున్నానమ్మా. ఇందాక ఆటోలో మీ సెల్ ఫోన్ మర్చిపోయారు. థ్యాంక్ గాడ్, సమయానికి వచ్చావు. నువ్వు చెప్పవయ్యా, నేను ఈ ఆటో ఎక్కినప్పుడు ఈ పాప నా చేతిలో ఉందా? లేదమ్మా, ఒక బ్యాగ్ ఈ సెల్ ఫోన్ మాత్రమే ఉన్నాయి. ఇదేం ట్విస్ట్? ఉంచుకో, నేను నీకు గిఫ్ట్ ఇస్తున్నాను. థ్యాంక్స్ అమ్మా. ఇందాకటి నుంచి ఓ రీల్ తిప్పారుగా, ఇప్పుడేం చెప్తారు? నాకు గూడ్స్ బండి వచ్చే టైం అయింది, జెండా ఓపాలి, వెళతా. నీ సంగతి సారీ, అంటే మీ ఫేస్ చూసినప్పుడు నాకు తెలుసు మీరు అలాంటి వారు కారని. ఏం మనిషివయ్యా, నీ మాటలు నమ్మి మేము కూడా ఈ పిల్లని అనుమానించాం. నాకు ట్రైన్ వచ్చే టైం అయింది, మే జారు. నువ్వు గూడ్స్ లో వెళ్తావా? ఇప్పుడు నువ్వు దీన్ని తీసుకోపోతే బెంచ్ మీద వదిలేస్తాను. సరే, తీసుకో. చెప్పమే మఫా. వదిలిపోయింది. ఏయ్, ఆగు. పద పద, మన ఇద్దరం కలిసి పాప అమ్మ నాన్న ఎక్కడున్నారో వెతుకుదాం. దా.